Very good afternoon. Railway Jobs 2024, NTPC, Group D, RPF, ALP, Technician. అన్ని రైల్వే ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఈ క్లాసెస్. సో క్లాస్ 2 రాజ్యాంగము షెడ్యూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్స్ ALP, టెక్నీషియన్, RPF. సో RPF ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో కనుక చూసినట్లయితే ప్రతి షిఫ్ట్లో కూడా ప్రతి పేపర్లో కూడా మీకు షెడ్యూల్స్ అనే టాపిక్పై క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే 1 మార్క్ మీకు ముందే పేపర్ లీక్ అయినట్లు, అంతకుమించి నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? సో బాగా ప్రిపేర్ అవ్వండి టాపిక్. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. 50% ఆఫ్ ఈ సండే ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. GK 50 rupees for 1 year validity. Amazing Indian polity. 50 rupees for 1 year validity. Any competitive exam మీకు యూజ్ అవుతున్నాయి ఇవి. కెమిస్ట్రీ 50 rupees, సైన్స్ స్కూల్ బుక్స్ 50 rupees. అండ్ అరిథమెటిక్ రైల్వే బేస్ మీద మాత్రమే ప్రిపేర్ చేయడం జరిగింది 100 rupees. అండ్ రైల్వే కోర్స్ 350 rupees. మీకు ఇక్కడ ఇంకా క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. సో 1 by 1 మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రీజనింగ్ అవుతూ ఉంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే? సో ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద క్లాస్ టాపిక్ షెడ్యూల్స్. RPF ఎస్ఐ కానిస్టేబుల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేసేటప్పుడు చూసాం. ప్రతి షిఫ్ట్లో కూడా మనకి ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 సెక్షన్స్, 10 షెడ్యూల్స్తో ఎంతో సుదీర్ఘమైనది. క్వశ్చన్ అడుగుతాడు, 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి అని, లేదా 26/11/1949 నాడు ఆమోదించబడిన రాజ్యాంగంలో ఒక ప్రవేశిక, 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా ఉన్నాయి. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 షెడ్యూల్స్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ కనుక చూసినట్లయితే ఒక ప్రవేశిక, 12 షెడ్యూల్స్, 25 భాగాలుగా. ఆర్టికల్స్ అడిగాడు ఎన్ని అనేది 470+ పైచిలుకు ఆర్టికల్స్ అనేది ఉన్నాయి. ఓకేనా? సో ఆర్టికల్స్ అడిగాడు, సో షెడ్యూల్స్ అడుగుతాడు. అంటే 1935లో 10 ఉండేది, 1949లో 8 ఉన్నాయి, అండ్ ప్రజెంట్ 2024లో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ 12 షెడ్యూల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. డెఫినెట్లీ ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. టెరిటరీస్ అండ్ స్టేట్స్, భూభాగాలు, కంప్లీట్లీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. భూభాగం అంటే అవే కదా, వాటి గురించి. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రపతి, గవర్నర్ తదితర రాజ్యాధినేతల జీతభత్యాల గురించి, వాళ్ళ యొక్క అలవెన్సెస్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, సో అండ్ సో ఇన్ఫర్మేషన్ గురించి సెకండ్ షెడ్యూల్ అనేది తెలియజేస్తూ ఉంది. ఎమోల్మెంట్స్. థర్డ్ షెడ్యూల్ వచ్చేసి ప్రమాణ స్వీకారాల గురించి, అఫర్మేషన్ అండ్ ఓత్స్. ఫోర్త్ షెడ్యూల్ వచ్చేసి మనకి రాజ్యసభలో రాష్ట్రాల సీట్ల కేటాయింపు గురించి. సో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉండాలి రాజ్యసభలో అనే కేటాయింపుల గురించి మనకి ఫోర్త్ షెడ్యూల్ తెలియజేస్తూ ఉంది, రాజ్యసభ. ఫిఫ్త్ షెడ్యూల్ వచ్చేసి షెడ్యూల్ తెగల ప్రాంతాల గురించి, షెడ్యూల్ ఏరియాస్ గురించి. సిక్స్త్ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల గురించి. ఓకేనా? సో అవి రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర, ఈ 4 స్టేట్స్ గురించి సపరేట్గా మనకి సిక్స్త్ షెడ్యూల్లో తెలియజేస్తూ ఉంటుంది, గిరిజన ప్రాంతాల గురించి, ఈ ఏరియాలలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ గురించి. సెవెంత్ షెడ్యూల్ వచ్చేసి సమైక్య పాలన గురించి, అంటే ఫెడరల్. ఓకే? సో కేంద్ర రాష్ట్రాల మధ్య ఎలాంటి అధికారాలు ఉండాలి, ఏ విధంగా షేరింగ్ చేసుకోవాలనే దాని గురించి సెవెంత్ షెడ్యూల్లో తెలియజేస్తుంది. ఎయిత్ షెడ్యూల్ అధికార భాషల గురించి, అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి. నైన్త్ షెడ్యూల్ భూ సంస్కరణల గురించి, ల్యాండ్ రీఫార్మ్స్. 10th షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి, డిస్క్వాలిఫికేషన్. 11th షెడ్యూల్ పంచాయతీల గురించి, పంచాయతీస్. 12th షెడ్యూల్ మున్సిపాలిటీల గురించి.
సో మనకి మొదట్లో 10 ఉండేది, తర్వాత 8 అయ్యాయి, ఆ తర్వాత 12 అయ్యాయి. మరి అవి ఎప్పుడెప్పుడు యాడ్ చేశారు ఆ ఎక్స్ట్రా కనుక చూస్తే 1949లో మనకి 8 ఉన్నాయి కదా, ఆ 8 తర్వాత మనకి 4 ఎప్పుడెప్పుడు యాడ్ చేశారు అనేది కూడా అడుగుతూ ఉంటాడు రెగ్యులర్గా. 9th షెడ్యూల్ వచ్చేసి 1951 ఫస్ట్ అమెండ్మెంట్, మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్ చేర్చాడు. దట్ ఈస్ ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణల గురించి. అండ్ 10th షెడ్యూల్ వచ్చేసి 1985లో 52nd అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది. మనకి 10వ షెడ్యూల్ ఏంటిది, డిస్క్వాలిఫికేషన్, పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి. అంటే ఒక పార్టీలో విన్న ఇంకో పార్టీలకు ఇట్లా ఫిరాయింపులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ గురించి. 11th షెడ్యూల్ వచ్చేసి పంచాయతీలు 1992 73rd అమెండ్మెంట్. 12th షెడ్యూల్ వచ్చేసి 1992 74th అమెండ్మెంట్ ద్వారా మున్సిపాలిటీలను చేర్చారు. సో నేను చెప్పిన ఎవ్రీ పాయింట్ కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళు, ఎన్టీపీసీ వాళ్ళు, గ్రూప్ డి వాళ్ళు మైండ్లో పెట్టుకోండి, డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది కనుక నేను స్పెషల్లీ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీ పేపర్లో ఈ క్వశ్చన్ కనిపిస్తుంది షూర్గా. సో వీటికి మనం ఒక కోడ్ కనుక గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూద్దాం ఒకసారి. TEARS ఓల్డ్ పిఎం, ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. M for municipality, P for పంచాయతీ, D for disqualification, L for land reforms, అండ్ నెక్స్ట్ వచ్చేసి O for అఫీషియల్ లాంగ్వేజెస్. అంతేనా? ఎస్, అఫీషియల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ సమైక్య, ఫెడరల్, అదర్ ట్రైబల్ ఏరియాస్, షెడ్యూల్ ఏరియాస్, రాజ్యసభ, affirmation and oaths, emoluments, territories. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనం 12 షెడ్యూల్స్ అనేది గుర్తుండిపోతుంది. యాజ్ యువర్ ఎల్డర్ బ్రదర్గా చెప్తా ఉన్నా, ప్రాపర్గా చదవండి అమ్మా, డెఫినెట్లీ సక్సెస్ అవుతాను. ఓకేనా? సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆర్పిఎఫ్ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ డైలీ టార్గెట్ని ఫాలో అవ్వండి, కంప్లీట్ చేసేయండి, మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో ఇది మనం ఈరోజు చెప్పాలనుకున్న క్వాలిటీ టాపిక్ షెడ్యూల్. మీకు పేపర్ ముందే లీక్ అయింది అనుకోండి, 1 మార్క్ మీ ముందే ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనం ప్రీవియస్ పేపర్స్ కనుక చూసినట్లయితే ప్రతి షిఫ్ట్లో కూడా మనకి ఇదే టాపిక్ అనిపిస్తాం. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.